పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారతీయ ఉత్పత్తులపై సుంకాల అమలు గురించి అమెరికా కీలక నిర్ణయం ప్రకటించింది. గతంలో నిర్ణయించిన అదనపు సుంకాలు స్థానిక కాలమానం ప్రకారం ఆగస్టు 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ద్వారా హ్యూమ్లాండ్ సెక్యూరిటీ పబ్లిక్ నోటీస్ విడుదల చేసింది. సుంకాల పెంపు అంశాన్ని ఆగస్టు 6న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నంబర్ 14329లో ప్రస్తావించినట్లు స్పష్టం చేసింది. ఆ దేశాల్లో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ రష్యా కారణంగా అమెరికాకు ఉన్న ముప్పును ప్రస్తావించి ఆ ముప్పును ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా భారత్పై సుంకాలు విధించనున్నట్లు పేర్కొన్నారు. ఆ దేశాల ప్రకారం పలు జాతీయ ఉత్పత్తులపై సుంకాలు అమలు చేయనున్నారు. రష్యాతో వాణిజ్యం కొనసాగుతున్న దేశాలపై మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉందని కూడా ట్రంప్ హెచ్చరించారు. రష్యాతో ఒప్పందం కుదరకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు. అమెరికా ఈ క్రమంలో భారత్పై ఆర్థిక ఒత్తిడి పెంచుతున్న చైనాను మాత్రం ఉపేక్షిస్తున్నది. గమనించదగ్గ విషయం ఏమిటంటే రష్యా నుంచి భారత్ కంటే అధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్నది చైనానే. భారత్పై విధించిన అదనపు సుంకాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ సుంకాలు అన్యాయం, సమర్థనీయం కానివి, సహేతుకం కానివి అని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాల కోసం ఏ నిర్ణయానికైనా సిద్ధమని హితవు పలికింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అంశంపై సోమవారం స్పందించారు. అమెరికా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలు దేశం కనుగొంటుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎంత ఒత్తిడి వచ్చినా తట్టుకునే శక్తి మాకుంది. ఆత్మనిర్భర భారత్ వైపు దేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ పురోగతి వెనుక 20 ఏళ్ల కృషి ఉంది. ఇందులో గుజరాత్ రాష్ట్రం చేసిన పాత్ర విశేషమని ఆయన అహ్మదాబాద్లో జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.